టీ20 వరల్డ్ కప్ ను ఓటమితో స్టార్ట్ చేసిన టీమిండియా విమెన్ టీం ఇవాళ బిగ్ ఫైట్ కు రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అమీతుమీకి సిద్ధమైంది. మధ్యాహ్నం 3:30కు దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని హర్మన్ ప్రీత్ సేన ఫుల్ ప్రాక్టీస్ చేస్తోంది. దాయాదుల పోరంటే ఓ క్రేజ్ ఉంటుంది, ఫుల్ టెన్షన్ ఉంటుంది. అది మెన్ క్రికెట్ అయినా ఉమెన్ క్రికెట్ అయినా ఫుల్ కిక్కు. ఇక వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ అయినా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ కు రెడీ అయిపోయింది టీమిండియా ఉమెన్ టీం. ఓటమితో టీ20 వరల్డ్ కప్ ను స్టార్ట్ చేసిన టీమిండియా సూపర్ సండే మ్యాచ్ లో పాక్ కు చుక్కలు చూపించింది. మెగా టోర్నీలో టైటిల్ రేస్ లో ఉండాలని భావిస్తోంది. ఫస్ట్ మ్యాచ్ ఓటమి ఒత్తిడిని జయించి పాకిస్తాన్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దాయాదితో జరిగిన సమరంలో భారత మహిళలదే పైచేయి. 2 జట్లు 15 సార్లు తలపడగా భారత్ 12 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది. ఇక టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాక్ల మధ్య మొత్తం 7 మ్యాచ్లు జరగ్గా అందులో టీమిండియా 5 సార్లు, పాక్ 2 సార్లు గెలిచాయి. ఈ రికార్డులను చూస్తే పాక్ ను ఓడించడం టీమిండియాకు చాలా తేలికే అనిపిస్తుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 3:30కు జరిగే మ్యాచ్ టీమిండియాకు కీలకం. సెమీస్ ఆశలు నిలవాలంటే పాకిస్తాన్తో మ్యాచ్లో భారీ రన్ రేట్ను గెలవాలి. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో లంకపై గెలిచి జోష్లో ఉంది పాక్. అయితే న్యూజిలాండ్ చేతిలో ఓడిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన గాయపడిన బెబ్బులిలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా తక్కువగా ఉండడం, చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కావడంతో గట్టిగానే హోంవర్క్ చేసింది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు రెడీ అయింది. ఇక ఈ టోర్నీలో హై వోల్టేజ్ మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.